వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనుక మనం చూసుకుంటే, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్‌షిప్‌లో మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు అంటే ఏ 2 కాంబినేషన్‌లో గనక లెటర్స్ గాని, నంబర్స్ గాని ఉంటే ఆ వైబ్రేషన్స్ నెగెటివ్ ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. సార్, కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి సార్. అంటే కొన్ని పేర్లతో కూడుకున్నటుంటాయి. ఏ పేరైనా సరే పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటివే ఉంటాయి జనరల్‌గా. హ్మ్. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఆహ్, త్రూ న్యూమరాలజీ కొంతమంది పెట్టించుకుంటూ ఉంటారు కాబట్టి అడుగుతున్నాను. ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ గూడా ఉన్నారు. హ్మ్. వాటిని బేస్ చేసుకొని మీరు చాలా మందిని అంటే లక్షల్లో చూసుంటారు మీరు నేమ్ కరెక్షన్స్‌కి వైఫ్ అండ్ అవును. హస్బెండ్‌ది కూడా. చాలా చాలా. జంటలు చూసుంటారు. కంపాటబిలిటీలో జనరల్‌గా మీకు కనిపించేదేంటంటే అంటే ఏ రాంగ్ లెటర్స్, ఏ రాంగ్ నంబర్స్ ఉండటం వల్ల వైఫ్ అండ్ హస్బెండ్‌లో చాలామంది లైఫ్ స్పాయిల్ చేసుకునేంత వరకు వెళ్తూ ఉన్నారు. ఫస్ట్ లెటర్స్ తీసుకుందాం నాన్న. సో, లెటర్ ఏ లెటర్ తీసుకుంటే, ఏ లెటర్ చాలా మంచి లెటర్. బట్ ఈ లెటర్ కూడా కొన్ని వీక్‌నెస్‌లు. అంటే ఏ లెటర్‌ని వి లెటర్‌తో మ్యారేజ్ చేసుకున్నా, యు లెటర్‌తో మ్యారేజ్ చేసుకున్నా, డబ్ల్యూ లెటర్‌తో మ్యారేజ్ చేసుకున్నా, కామన్ యూవి ఎక్కువ. ఏ, యువి కాంబినేషన్ ఈస్ ఎ ఫెయిల్యూర్. ఏ అంటే 1 సూర్య భగవానుడు, యు అన్నా, వి అన్నా, డబ్ల్యూ అన్నా 6 శుక్ర భగవానుడు. సో, ఎలా ఉంటారంటే వీళ్ళు మంచి క్వాలిటీస్, ఏ వాళ్ళు వి వాళ్ళు కూడా మంచి క్వాలిటీస్. పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళ మాటలు ఒక మాటలు ఒకరు తీసుకోలేరు. సో, ఏ కన్న మాటలన్నిటికీ వి ఖండిస్తది, వి మాటలన్నీ ఏ ఖండిస్తది. బయట చూస్తే అందరూ ఏ లెటర్ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తారు. వి లెటర్ మంచిదే. వి వాళ్ళు లగ్జరీ పీపుల్, దే లైక్ టు ట్రావెల్, దే లైక్ టు ఎంజాయ్. ఏ వాడు హార్డ్ వర్కింగ్, సిన్సియర్, క్రియేటివ్, డామినేటింగ్. సో, ఏ డామినేట్స్ వి, వి డామినేట్స్ ఏ. సో, యూజువల్‌గా లవ్ గాని, పర్సనల్ లైఫ్ గాని వీళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కువుంటాయి. సో, ఏ అండ్ వి ఫర్ ఎగ్జాంపుల్ ఏతో అనిత అనుకోండి. నేను చాలామంది చూసాను. వితో వెంకటేష్. నేను ఈ మధ్య కూడా ఆల్మోస్ట్ ఒక 300, 400 కపుల్స్ ఏవిలో చూశాను. సివియర్ మిస్‌అండర్‌స్టాండింగ్ అండ్ దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ లాస్ట్ 2, 3 ఇయర్స్. మనం లెటర్ మార్చాక అంటే ప్రతిదానికి న్యూమరల్ సొల్యూషన్ ఉంటుంది. మనం వద్దని చెప్తాము. అయినా చేసేసుకున్నారు. చేసేసుకున్నప్పుడు మనం దానికి ప్రాబ్లమ్ సొల్యూషన్ మనం న్యూమరల్ ద్వారా ఇవ్వచ్చు. సో, ఈ లెటర్స్‌ల వల్ల వాళ్ళకి మిస్ మ్యాచ్ ఉంటుంది. మనం లెటర్ మార్చాక మళ్ళా వాళ్ళకి ప్రేమ, బంధాలు పెరుగుతాయి. అదేవిధంగా లెటర్ ఎస్, ఎన్. ఎస్ అండ్ ఎన్ ఆర్ గుడ్ ఫర్ ఫ్రెండ్‌షిప్. గుడ్ ఫ్రెండ్స్‌గా ఉండొచ్చు. బిజినెస్ పార్ట్నర్‌షిప్స్ గానీ, మ్యారేజ్ రిలేషన్స్ గానీ అస్సలు పడవు. అదేవిధంగా ఎస్ అండ్ ఎన్ అండ్ ఎల్ ఇవి కూడా పడవు. ఏ అండ్ పి. ఏ అండ్ పి ఎలా ఉంటారంటే దే ఆర్ వెరీ స్ట్రాంగ్ నంబర్స్. పి ఆల్సో ఈజ్ వెరీ పవర్‌ఫుల్. వీళ్ళు హానెస్ట్‌గా ఉంటారు. బట్ ఏ అండ్ పి పర్సనల్ లైఫ్ తీసుకునే కొందికి చాలా నెగెటివ్స్ వచ్చేస్తాయి. ఒక మాటని ఒకరి మాట పడరు. సో, కోపాలు పెరుగుతూ ఉంటాయి. మిస్‌అండర్‌స్టాండింగ్ పెరిగిపోతుంటుంది. ఒకరు చెప్పిన మాటలు ఇంకొకరు నమ్మరు. సో, నంబర్ వైస్ తీసుకుంటే 1 సిరీస్‌లో పుట్టిన వాళ్ళు 1 సిరీస్‌లో మ్యారేజ్ చేసుకోవచ్చు. 2 సిరీస్ చేసుకోకూడదు. 1 అంటే సూర్యుడు, 2 అంటే చంద్రుడు. 1, 2 మిస్ మ్యాచ్ అయిపోతది. 1 సిరీస్ వాళ్ళు 6 సిరీస్ వాళ్ళని, 8 సిరీస్‌ని అవాయిడ్ చేయాలి. 1 వాళ్ళకి మ్యారేజ్ బెస్ట్ వచ్చేసి 9 సిరీస్. ఆది అంత కలయిక అమృతం. సో, 1 వాళ్ళకి 9 వాళ్ళు దొరికితే వదులుకోవద్దండి. 2 వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉండాల్సిన నంబర్స్ వచ్చేసి 4, 8 అండ్ 9. సో, 2 వాళ్ళు 4 వాళ్ళని గానీ, 8 నంబర్ గానీ, 9 నంబర్‌లో పుట్టిన వాళ్ళని చేసుకుంటే లాట్ ఆఫ్ మిస్‌అండర్‌స్టాండింగ్. 2 వాళ్ళు చాలా సెన్సిటివ్. వీళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి. 9 వాళ్ళు డామినేట్ చేస్తారు. కంప్లీట్ అంటే కొంచెం ఆర్డర్స్ ఇస్తారు 9 వాళ్ళు. 2 వాళ్ళు తీసుకోలేరు. సో, 2 వాళ్ళు 4, 8, 9 చేసుకోకూడదు. 3 వాళ్ళు పర్టిక్యులర్‌గా 6 వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే. ఇది 3 దేవతలు, 6 రాక్షసులు. కాపురంలో ప్రశాంతంగా కొట్లాట్లు ఎక్కువ ఉంటాయి. సో, డే 1 నుంచి కొట్లాట్లుంటాయి. 4 వాళ్ళు 4లో పుట్టిన వాళ్ళని, 8లో పుట్టిన వాళ్ళని, 9లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మిగతా నంబర్స్ అన్ని చేసుకోవచ్చు. నేను ఓన్లీ బ్యాడ్ మాత్రం చెప్తున్నా. 5 వాళ్ళకి ఒకే ఒక బ్యాడ్ నంబర్ 3. 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు 5 వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ఆ కాపురంలో చాలా మిస్‌అండర్‌స్టాండింగ్, కోర్ట్ కేసెస్ చాలా ఇబ్బందులొస్తాయి. 6 వాళ్ళకి 3 వాళ్ళు వద్దు. 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళు వద్దు.
7 వాళ్ళు అందరు ఏ నంబర్ అన్నా చేసుకోవచ్చు. 7 అనేది పవిత్రమైన నంబర్, 7 కొండల వాడి నంబర్. 7 సముద్రాలు, సప్త ఋషులు, సప్త స్వరాలు, 7 తరాలు, 7 లోకాలు, పెళ్ళిళ్ళు 7. 7 అనేవాడు అందరితో బాగుంటాడు. 1-1 చేసుకున్నా బాగుంటాడు, 2-1 చేసుకున్నా బాగుంటాడు, 9-1 చేసుకున్నా బాగుంటాడు. అడ్జస్ట్మెంట్ 7 దగ్గర ఉంటుంది. సో భార్య కోపంగా ఉంది, ఆ కోపాన్ని ఎడ తగ్గించాలో 7 వాడికి తెలుసు. 7 అంటే కేతు నాన్న. ఎప్పుడు ఎలా ఉండాలి, అవసరమైతే కాలు కూడా పట్టుకోవడానికి రెడీ, అవసరం బొగ్గలు పట్టుకుంటాడు. సో 7 కెన్ డూ ఆల్ యాక్టివిటీస్. సో 7లో పుట్టిన పిల్లోని ఏ నంబర్ ఉన్నా ఆనందంగా చేసుకోవచ్చు. సో 8లో పుట్టిన వాళ్ళకి 1 వదలొద్దు, ఎందుకంటే 8 శని భగవానుడు, తండ్రి సూర్య భగవానుడు. సో తండ్రి కొడుకులకు మనం లింక్ పెట్టకూడదు. సో 1 and 8 వద్దు. అదేవిధంగా 8లో పుట్టిన వాళ్ళు ఇంకొక 8లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ వద్దు. 9లో వాళ్ళు వద్దు. 8 and 9 ఎప్పుడు కూడా డైవర్స్ నాన్న. నేను ఆల్మోస్ట్ ఒక 14 lakhs డైవర్స్ కేసెస్ చూశాక, ఒక కంప్లీట్ నాలెడ్జ్ తెచ్చుకొని ఒక 10 years రీసెర్చ్ చేశాక, అండ్ ఆల్మోస్ట్ విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా 70,000 జంటలు కలిపాం ఒక్కొక్క లెటర్ మార్చి. అది పెద్ద అచీవ్మెంట్. 9 వాళ్ళకి 1 వాళ్ళు గుడ్, 5 గుడ్, 7 గుడ్. సో 9 వాళ్ళకి మ్యారేజ్ 2తో వద్దు సార్. 2 and 9 చేసుకుంటే 100% డైవర్స్. సో 9కి 8 వద్దు. 9లో పుట్టినవాడు ఇంకొక 9లో పుట్టినవాడు, ఒక 9లో పుట్టిన అబ్బాయి 18లో పుట్టిన అమ్మాయిని మ్యారేజ్ చేసుకోకూడదు. ఎందుకంటే 9 ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ ప్లానెట్. ఈ కుజుడు ప్రభావం ఎలా ఉంటారంటే డామినేటింగ్గా ఉంటారు. భార్య డామినేట్ చేసి భర్త డామినేట్ చేస్తే అడ్జస్ట్మెంట్ ఎక్కడ? సో నేను చెప్పిన నంబర్స్ దయచేసి మనసులో పెట్టుకొని, ఇవి కాకుండా ఏ నంబర్ చేసుకున్నా ఓకే. కంప్లీట్ డీటెయిల్డ్ అన్నప్పుడు మనము వాళ్ళ బర్త్ మంత్ ఇయర్ నేమ్, బర్త్ మంత్ ఇయర్, అమ్మాయి పేరు అబ్బాయి పేరు పెట్టుకున్నప్పుడు 100% మనం క్లియర్గా వాళ్ళు చేసుకోవచ్చా వద్దా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ 9 lakhs మ్యాచెస్ నేనే చూసి, అంటే వచ్చినప్పుడు ఈ సంబంధం చేసుకోండి అని చెప్పినవి, ఆల్ 9 lakhs వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. నో ప్రాబ్లమ్స్, నో క్వారల్స్. అంటే మనం చెప్పిన ముహూర్తం, న్యూమరాలజీ ప్రకారం ముహూర్తం పెట్టిస్తాము. వాళ్ళ ఇద్దరు కంపాటబుల్ డే. ఎందుకంటే చాలా ముహూర్తాలు ఎలా ఉంటాయండి నాన్న, బెస్ట్ ముహూర్తం ఒకటి ఉంటుంది. మనము వారంలో అయిపోవాలా, 2 వారాల్లో అయిపోవాలా, 3 ఏదో ఒక ముహూర్తం పెట్టేసుకుంటున్నాం. అది 100% బలమైన ముహూర్తం ఉంటేనే భార్య భర్త కలిపి పెడుతుంది. సో మన అడ్జస్ట్మెంట్ ముహూర్తం పోకూడదు, మోస్ట్ పవర్ఫుల్ ముహూర్తం పోవాలి. లెటర్స్ కూడా కంపాటబిలిటీ ఉండాలి, మిస్ మ్యాచ్ లెటర్స్ చేసుకోకూడదు. కొత్తగా పెళ్లి చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకి ఒక రైట్ నెంబర్లో డెఫినెట్గా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సాంప్రదాయబద్ధంగా అంటే కుటుంబాలు కలిసి ముందుకు వెళ్తూ ఉంటాయి. కొన్ని పెళ్ళిళ్ళు అయితే ఇంకా కోఇన్సిడెన్స్ వల్లే జరుగుతాయి చాలా ఇదిగా. బట్ తర్వాత అయినా సరే వాళ్ళ జీవితాలు బాగుండాలి అనుకుని ఒక రైట్ నేమ్ వైబ్రేషన్తో వెళ్ళాలి అనుకునేటువంటివి ఉంటాయి. అవునా? సో ఆ ప్రాసెస్లో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎలా సార్ అసలు? నాన్న, మనం మణికొండలో డైలీ అందుబాటులో ఉంటున్నాము. సో నన్ను కలవాలనుకునే వాళ్ళు అమ్మాయి డీటెయిల్స్, అబ్బాయి డీటెయిల్స్ తీసుకొని మణికొండలో మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 నేను ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. సో అవన్నీ చెక్ చేసి మీకు 1 to 2 అవర్స్లో ఈ సంబంధం చేసుకోవచ్చా వద్దా క్లియర్గా చెప్తాను. నేను వద్దని చెప్పినవి ముందుకు వెళ్ళకండి, బాగుందని చెప్పిన దానికి హ్యాపీగా చేసుకోండి. అది 100 ఏళ్ళు పంటలాగా ఉంటుంది, ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. ఎందుకంటే న్యూమరాలజీ అనేది పెద్ద సబ్జెక్ట్ నాన్న. దీంట్లో అన్నీ చూసి నాన్నగారు ఒక 30 years రీసెర్చ్ చేశారు. ఈ నంబర్లో మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ 50 years కూడా రాసి పెట్టాడు నాన్న. 2075 వరకు కూడా ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు కాపురం బాగుంటుంది, ఎవరు హ్యాండిల్ విత్ కేర్, ఎవరు వద్దు అనేది కూడా రాసి పెట్టారు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మ్యారేజెస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888.
8688157777 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakh సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా TAMANNAAH, అమీర్ ఖాన్ AAMIRKHN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్ ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాటి శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 ఇయర్స్గా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకు ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు, ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ MB. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ, ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.